అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళీ గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. గురుజీ, ద్వాదశ రాశిలో భాగంగా మీనంకి వచ్చేసాం. ఫస్ట్ నుంచి చాలా బాగుంది, కలిసి వస్తుంది. శని వక్రీకరణ అన్న దాంట్లో మీనా కూడా ఉంది. సో వీళ్ళకి ఎలా అనుకూలంగా ఉంది? సో మీనరాశి వాళ్ళకి ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాల్సింది, కర్మకారకుడు అని చెప్పేది శని. ఒక జీవన స్థానం యాక్టివ్గా ఉండాలంటే ఒక జాతకంలో శని బాగుండాలి. నెక్స్ట్ 139 డేస్లో ఇప్పుడు మీకు జాబ్ దొరకలేదంటే లైఫ్కి దొరకదు. ఓ, మీనానికి శని వక్రంగా కరెక్ట్గా కనపడే ఒక స్థానం. అదేలాగా మీ యొక్క పంచమ స్థానంలో గురువు వెళ్ళి కూర్చొని భాగ్యంగా మిమ్మల్ని చూస్తున్నాడు. సో డెఫినెట్లీ లైఫ్ సెట్ అయ్యే టైమింగ్. చాలా మందికి శని వక్రంగా లేదు అన్న ఒరిజినల్గా వక్ర గ్రహాలు బేసికల్గా కర్కాటకంలో, మీనంలో, కన్యాలో, వృశ్చికంలో ఉంది అంటే నెక్స్ట్ 140 డేస్ ఇస్ గోల్డెన్ ఈరా. సూపర్. చాలా మందికి పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు, హోమాలు, పెద్ద పెద్ద మనుషులు ఇంటికి రావడం, మనం పాద పూజ చేయడం, ఇంట్లో కన్యాదానం చేయడం, పిల్లలు పుట్టడం, ఫ్యామిలీ సెట్ అవ్వడం, మీ యొక్క లైఫ్లో ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్న ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం, చాలామంది కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం, చాలామందికి ఇల్లు కొని గృహప్రవేశం చేయడం, లేదంటే గ్రహ విస్తీర్ణం చేయడం, ఎగ్జిస్టింగ్ ఇల్లుని రెడీ చేసి ఎక్స్పాండ్ చేసి కట్టడం, ఇది అంతా జరుగుతుంది. శని ఎప్పుడైతే వక్రంగా ఉన్నాడో చూసుకోవాల్సింది ఒకటే, మీ యొక్క హెల్త్లో మీ యొక్క స్కిన్, హెయిర్, కొంతమందికి వెరికోస్ వెయిన్, కొంతమందికి లైట్గా సోరియాసిస్, ఇలాంటి విషయాలు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎగ్జిస్టింగ్ మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నారో అది రెగ్యులర్గా అలా కంటిన్యూ చేయడం మంచిది. కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేయకూడదు. ఎవరికైతే గ్రహం వక్రంగా లేదో, గ్రహం వక్రంగా ఉందంటే కొత్త విషయాలు చేసినప్పుడు 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు మీకు చాలా విషయాల్లో అప్పులు తీరుతుంది. ఎక్కడ మీరు వెళ్ళాలని అనుకున్నారో ఆ ట్రిప్ అంతా ఇప్పుడు వెళ్తారు, మీరు సంతోషపడతారు. అదేలాగా చాలా రోజుల నుంచి ఈ విషయం చేయాలని ఒక పెద్ద అభిలాష ఉంటే ఆ అభిలాష 100% క్లియర్ అవుతుంది. మన మనస్తత్వం మారుతుంది. చాలా జాలీగా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ మా ఇంట్లో వదలట్లేదు, ఆయన కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అన్న సిచ్యువేషన్లో మీరు గ్యారంటీగా మీ చేతుల మీదుగా హెల్ప్ చేస్తారు. మీ దగ్గర వచ్చే వాళ్ళకి మంచి విషయాలు చేస్తారు. మీ లైఫ్లో చాలా విషయాల్లో ఇప్పుడు సెట్ అవుతుంది అనేది ఖాయం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీనరాశి వారు పూర్వజన్మ కర్మని అనుభవించే ఒక ప్రాప్తం, కొత్త మంచి కర్మని జమ చేసుకుంటారు. ఎందుకంటే బుధుడి యొక్క స్థానంలో శని వక్రంగా ఉందంటే పాత కర్మ, మంచి కర్మ ఏది ఉంటే అది ఇప్పుడు దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ పాత లైఫ్లో లాస్ట్ 18 years బ్యాక్ ఒక నెగటివ్ జరిగినా కూడా ఇప్పుడు పాజిటివ్ జరుగుతుంది. ఈ కర్మ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5. బాబు పాప పుట్టంగానే కర్మ స్టార్ట్ అవ్వదు. టిల్ 5 years అది అమ్మా నాన్నలకే చెందుతుంది. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా అమ్మా నాన్నలకు వెళ్తుంది. 5 years తర్వాత వాళ్ళ ఒరిజినల్ కర్మ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా వాళ్ళందరూ పూర్వజన్మతో కనెక్ట్ లో ఉంటారు. అక్కడ ఫినిష్ అవ్వని విషయాలన్నీ ఇప్పుడు చూస్తారు. వాళ్ళని చూసి నవ్వడము, కొంతమంది మనుషులు ఇప్పుడు కనపడతారు అన్నీ బిఫోర్ 5 జరిగేదంతా దేవుడి యొక్క లీలలో. ఇట్స్ నాట్ అవర్ కంట్రోల్. తర్వాత 6th year నుంచి, అందుకనే చూసారంటే ఫస్ట్ క్లాస్ కరెక్ట్ గా 6th కి మనకు పెడతారు. రీజన్ అంతే. సో చాలా లాజిక్ ఉంది. బయాలజికలీ అండ్ మెటబాలజికలీ మనకి కొన్ని విషయాలు వచ్చి జరగాల్సిన విషయమే అలానే ఉంటుంది. పాత కాలంలో చూసారంటే డైరెక్ట్ గా వచ్చి ఇది ఇలా పట్టుకుంటే మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ పంపిస్తారు, ఇలా వెళ్ళి ఇలా టచ్ అవ్వాలి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మూడో భావం యాక్టివ్ అయింది, మీకు మైండ్ కరెక్ట్ గా ఉందంటే మీకు ఫస్ట్ చేతులు పెరుగుతుంది. అలా ఉంటే మాత్రమే మీరు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫస్ట్ క్లాస్. ఒక మనిషికి చేతులు పెరగలేదు, స్టిల్ అలానే ఉండాలంటే దెన్ సీరియస్ ప్రాబ్లం విత్ ద మెటబాలిజం. అప్పట్లో అలా అస్ట్రాలజికలీ దిస్ ఇస్ ట్రూ చెప్పింది. సో అలాగే మనం తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ కాలంలో మీకు టైం బాగుంది. మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కొత్త విషయం స్టార్ట్ చేసినప్పుడు సూపర్ హ్యాపీగా ఉంటారు. చాలా మంది ఇల్లు కొంటారు, మీ పేరు మీద ఇల్లు కొంటారు. కొత్త ఒక కార్యక్రమం మీరు స్టార్ట్ చేస్తారు, కొత్త విషయం మీరు స్టార్ట్ చేస్తారు. చాలా విషయాల్లో వెనకబడి ఉన్న ప్రొఫెషనల్ లైఫ్ ఇప్పుడు కిక్ స్టార్ట్ అవుతుంది. మీ యొక్క లైఫ్ వచ్చి ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరు చాలా ఓపికగా వెయిట్ చేసి ఒక మంచి ఆఫర్ ఇప్పుడు దొరుకుతుంది, అందుకని సూపర్ వాచ్ కొంటారు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద బ్రాకెట్.
అదేలాగా ఇప్పుడు టైం పీరియడ్ లో మీరు అనుకున్న కరెక్ట్ అయిన ఈవీ వెహికల్ కొంటారు. బుధుడి యొక్క స్థానంలో శని వక్రంగా ఉంది కాబట్టి ఈవీ వెహికల్ కొంటారు. సో అది వచ్చి గురువు చూస్తున్నాడు, లేదంటే 4 సీటర్ 5 సీటర్ గురువు చూస్తున్నాడు, ఇప్పుడు 7 సీటర్. ఇలాంటి విషయాలన్నీ మీకు మార్పులు తేవడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ గా డబ్బు పరంగా అప్పుల పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ టైం పీరియడ్ లో మనల్ని టెంప్ట్ చేయడానికి చాలా మంది వస్తారు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే మీకంటే మీ ఫ్యామిలీ గొప్ప, మీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ బేసికలీ. అందుకని ఏంటి నార్మల్గా అయ్యో వాళ్ళు కష్టపడకూడదు, మన వల్ల అంత అయిన సహాయం చేయాలి, నేను చాలా అప్పులు ఉన్నాయి, మా బాబుకి అప్పులు ఉన్నాయి, నేను హెల్ప్ చేయాలి, తో ఐఎమ్ రిటైర్డ్ ఐ హావ్ టు హెల్ప్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకటే విషయం, మీనరాశి వాళ్ళు చూసారంటే ఏదైనా మనసులో దాచుకోలేరు. ఇక్కడ నుంచి వెళ్ళి 22వ నంబర్ బస్సు ఎక్కి పక్కన సీట్లో పూల చొక్కా వేసుకున్న మంచి కూర్చున్నాడు నుంచి అక్కడ దిగాను, స్నానం చేశాను, భోజనం చేశాను, పడుకునే వరకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక అచ్చు పుల్లు అటు ఇటు పోకుండా అంత మంచి మనుషులు. అంటే లోపల ఏమి ఉండదు, స్ట్రైట్ అవే. అందుకని ఇదంతా కాస్త చూసుకోండి. బుధుడు నక్షత్రంలో శని వక్రం అవడం వల్ల కమ్యూనికేషన్ తప్పుగా కన్వర్ట్ అవుతుంది. కొన్ని విషయాలు మనకే తెలియకుండా మనం చెప్పేస్తాము, దానివల్ల మనకే నెగటివ్ అవుతుంది. సో ప్లీజ్ మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ సీక్రసీ. కొన్ని విషయాలు మనం చెప్పకూడదు అంటే చెప్పకూడదు. సో అలాంటి విషయాలు మీ ఇంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూసుకోవడం అనేది చాలా ముఖ్యత్వం. దానికంటే ఫస్ట్ మీకు దాన ధర్మాలు చేసే అమేజింగ్ టైమింగ్. ఇప్పుడు ఏంటంటే కొత్త పుణ్యం, ఇట్ క్యాన్ బి కన్యాదానం నుంచి, ఒక మనిషికి పెళ్లి చేయడం నుంచి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి 60th అంటే షష్ట్యుబ్ద పూర్తి, భీమరథ శాంతి, ఇలాంటి విషయాలన్నీ చేయడం, ఇలాంటి విషయాలన్నీ కర్మ, ఇట్స్ కనెక్టెడ్ విత్ కర్మ ఇప్పుడు జరుగుతుంది. మీ ఇంట్లో వంశప్రాప్తానికి, సంతానానికి బాబు పుడతాడు, మీకు ఈ లైఫ్ ఇస్ వెరీ టు బి వెరీ గుడ్. చాలా మందికి సెటిల్మెంట్ అవుతారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ నెక్స్ట్ 139 days లో సెటిల్ అవ్వడం అనేది ధైర్యంగా ఉండొచ్చు. మరి వీరు పాటించవలసిన రెమెడీస్ ప్రభుజీ? ఎక్కడ స్వామికి కుంభాభిషేకం జరుగుతుందో, ఎక్కడ గుడి సంబంధించిన కార్యం జరుగుతుందో అక్కడ దానం చేయడం అనేది చాలా గొప్ప ప్లేస్మెంట్కి వస్తారు. ఇన్ఫాక్ట్ సింపుల్ గా చెప్పాలంటే మన అంత గొప్ప డబ్బులు లేదు అన్న వాళ్ళకి సింపుల్ 10 bricks కాన అమౌంట్ ఇస్తే కూడా ఇట్ వర్క్స్. ఇప్పుడు ఎలాగో వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఆటోమేటిక్ అన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు అంకురార్పణ దానికంటే మెయిన్ చాతుర్మాసంలో 1 = అంటే ఒక్క పుణ్యం చేస్తే దాని ఇన్ఫినిటీ లెవెల్లో పుణ్యం వస్తుందంట. మనం అంత వద్దు, 1 = 10 తీసుకుంటాం బేసికల్ గా. ఆటోమేటికల్ గా మీకు అది పెద్ద అలవుకు మనకి, మీకంటే మీ బాబు బాగుంటారు, మీ వంశంలో పిల్లల కోసం బాగుంటారు, వాళ్ళు కష్టపడరు, వాళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్ళు లగ్జరీని చూస్తారు. కష్టం ఎప్పుడు కష్టం ఉంది. కానీ ఇలాంటి విషయాలు ఒక్కసారి మనం చేసినా చాలా పెద్ద, మీరు ఒక్కసారి చేసి చూస్తే ఆ సంతోషం తెలుస్తుంది మీకు. చాలా సంతోషం ప్రభుజీ, ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై వచ్చారు. ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం శని వక్రీకరణ అనగానే భయపడకుండా ఎవరికి ఎక్కడ ఎంతవరకు మంచి జరుగుతుంది, ఏం రెమెడీస్ చేస్తే లైఫ్ లో ఇంకా ముందుకెళ్తారు అన్నది సూచించారు. దీర్ఘాయుష్మాన్ భవ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. తథాస్తు. నమస్కారం.